అన్నగారికి ధన్యవాదాలు. నా టైం ఉంది కదా, 2 నిమిషాలు. అన్నగారికి ధన్యవాదాలు. ఇప్పుడు మన జిల్లా ఎస్పీ గారు, ఆయన కూడా క్రికెటరే. రోజుకి ఎన్ని గంటలు ఆడతారు సార్? ఆయన కూడా క్రికెటరే. విద్యార్థులందరూ దీపిక స్పీచ్ అయ్యేంత వరకు ఎవ్వరూ వెళ్ళడానికి లేదు. అందరు కూర్చోండి, క్షేమంగా మీ ఇంట్లోకి చేరుస్తాం. ఇప్పుడు ఈ సందర్భాన్ని ఉద్దేశించి మన జిల్లా ఎస్పీ గారు మాట్లాడవలసిందిగా కోరుతూ, ఆయన సత్యసాయి జిల్లా బాధ్యతలు తీసుకున్న తర్వాత ఒక అతిపెద్ద కార్యక్రమాన్ని, ఎక్కడ చిన్న సంఘటన కూడా లేకుండా సత్యసాయి బాబా 100వ జయంతిని సక్సెస్గా ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, పక్క రాష్ట్ర ముఖ్యమంత్రులు ఎంతమంది వచ్చినా, ఎక్కడ వేల మంది భక్తులు వచ్చినా, ఎక్కడ చిన్న సంఘటన కూడా జరగకోకుండా నిర్వహించినటువంటి బాధ్యతలు నిర్వహించిన ఎస్పీ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఆయన ముందు పొగడ్డం కాదు కానీ ఆయన బాధ్యతలు తీసుకున్న తర్వాత సత్యసాయి జిల్లాలో పోలీస్ వ్యవస్థ పటిష్టంగా పనిచేస్తుంది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడవలసిందిగా విజ్ఞప్తి చేస్తాం. అందరూ గుడ్ ఈవినింగ్. ఓకే, కొన్ని వాయిస్ బాగాలేదు, బట్ ఎనీవేస్ స్టేజ్లో ఉన్న పెద్దవాళ్ళందరికీ, ఇక్కడ మడకసిర ఊరు ప్రజలందరికీ, అదేవిధంగా పిల్లలందరికీ కూడా నమస్కారం. సో నాకు కూడా లైఫ్లో తెలిసినది ఈ చదువు తర్వాత క్రికెట్ ఒకటే. సో ఆ క్రికెట్లో దీపిక ఈ అచీవ్మెంట్ చేసినది చాలా చాలా సంతోషంగా ఉంది. సో అంటే ఆల్రెడీ పెద్దవాళ్ళు చెప్పినట్టు దీపిక అచీవ్ చేసినది క్రికెట్ అంటే, మీరు ఇక్కడున్న ప్రతి ఒక్కరు కూడా మీకు ఏదో ఒక మీ లైఫ్లో అచీవ్ చేయాలన్నది దీని నుంచి ఒక ఇన్స్పిరేషన్గా తీసుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. సో దీపిక కూడా ఇంకా సాధించాలని చాలా ఉంది, అండ్ ఫ్యూచర్ బెస్ట్ విషెస్. అండ్ వాళ్ళ కోచ్ హూ ఈస్ బిహైండ్ హర్ సక్సెస్, వాళ్ళు కూడా మొహంతేష్. సో సార్ కూడా కంగ్రాచులేషన్స్. అండ్ ఇలాగా ఇంకా చాలా దీపికల్ని క్రియేట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను. సో నాకు ఇవ్వాల్సిన వచ్చిన పెద్దవాళ్ళకి అందరికి కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. నేను అంకుశం రాజశేఖర్లో అంత ఇంట్రడక్షన్ చెప్తే మీరు 2 నిమిషాలు